తెలుగు అక్షరాలపై గేయాలు. డప్పు డమడమ మోగింది, డప్పు డమడమ మోగుతాయి కదా. మరి ఈ గేయం కూడా విన్నావా? మీరు వాడండి. డప్పు డమడమ మోగింది, డబ్బా ఏమో కదిలింది, డప్పులు గలగలలాయి, డమరు డమడమ మోగాయి. అవునా? మరి ఏది డమడమ మోగింది? డప్పు. ఎట్లా డప్పు. అవునా? డ అనే సౌండ్ వస్తున్నది. ఇదేం అక్షరం? డ. ఈ విధంగా విద్యార్థులతో చాలా ప్రశ్నలు. మరి ఏమో ఏదో కదిలిందంటే ఏం కదిలింది? డబ్బా. డబ్బా ఇటు ఏదైనా కదులుతాయిగా ఇట్లా. ఏం గలగల గల రాలినాయి అంటే ఏంటి? అస్సలు జేబులలో పెడతారు ఇట్లా గలగల గలగల, డబ్బులు గలగల రాలాయి. ఈ విధంగా డబ్బు. డబ్బు అందరికి ఇష్టమేనా? మస్తు డబ్బు సంపాదించాలి ఇట్లా అట్లా అంటుంటారు కదా. మరి డబ్బులు గలగల రాలాయి, డమరులు డమడమ డమరు ఇట్లా మోగుతారు ఇట్లా అని, డమరులు డమడమ మోగాయి. ఈ విధంగా విద్యార్థులకు మరి ప్రశ్నలు అడుగుతూనే ఇప్పుడు మనము డ అనే అక్షరం సౌండ్ డ ఏంటిది? ఇది ఒక హల్వే. ఇందులో ఉందా డ? ఎక్కడుంది 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 ఎక్కడుంది? ఇక్కడ కూడా లేదు. అవునా? ట ట డ. ఓ ఇక్కడ ఉంది. డ అంటే ఏముంది? డా డబ్బా. డబ్బా ఉంది కదా. ఈ విధంగా మరి ప్రతి దాంట్లో కూడా ఇక్కడ వర్ణమాలలోని సరళ పదాలతో ఉంది, వర్ణమాల అక్షరాలతో సరళ పదాలు ఉన్నాయి కదా. ఇందులో కూడా డ తోటి వచ్చే పదాలన్నిటికీ కూడా మీరు సర్కిల్ చేయాలి. మళ్ళీ జడిపేసుకుంటే వెళ్ళిపోతుంది. చింతగింజలలో కూడా ఇక్కడ డా అనే ఉంది. ఇక్కడ డా అని ఉందా? ఇక్కడ చింతగింజలు అన్నీ ఉన్నాయి కదా. ఇందులోకి వెళ్ళి డా అని గుర్తుపట్టవచ్చు. ఇందులో ఉందా డా? కంజరలో లేదు, ఉంగరంలో లేదు, సవరంలో లేదు. ఇలా సరళ పదాలు. దండలో ఉందా? దండ. దండ చూడు, దండ లాగో డ. ఇలా వివిధ పదాలలో కూడా మనం డాను గుర్తుపట్టించవచ్చు. మరి ఇలా చార్ట్ ఉన్నది, సరళ పదాలు, ఇలా కార్డ్స్ ఉన్నాయి. తర్వాత డైస్. ఈ డైస్లో కూడా మరి ఇక్కడ కూడా డైస్లో ఉన్న అక్షరాల పైన కూడా డా అనే అక్షరం కూడా ఉంటుంది. వీటిని కూడా మీరు వెతకాలి. వెతుకుతారా? ఇలా వెతికించవచ్చు. ఇంకా చాలా అంశాలు అయితే మనము ఈ విధంగా ఆట ఆడించుకుంటూ కూడా చేయొచ్చు. ఇలా ఉందా డా అనే కార్డు? డా అనే కార్డు చూస్తా. బాగుంది. ఓ డా దొరికింది. డా. డా అంటే ఏముంది? డమరు. మోగించారు ఇట్లా డమరు. ఓకేనా? డ అంటే ఏమున్నది? డబ్బా, డబ్బి, డబ్బు, డమరు, డజను. డజన్ అరటిపండ్లు అంటే 12 అరటిపండ్లు అన్నట్టు. ఈ విధంగా విద్యార్థులకు డ అనే అక్షరాన్ని, వాటితో వచ్చిన పదాలను మీరు రాసుకొస్తారా రేపు? అక్షరాలు వాటితో వచ్చే పదాలు కూడా మీరు రాసుకురండి. ముందు రావచ్చు, మధ్యలో రావచ్చు, చివరికి రావచ్చు. ఓకేనా? ఎలా వచ్చినా ఈ డ ఏ సౌండ్ ఇది? డ. ఓకే.